హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి అస్సామీ శారీ చూపిస్తున్నాను అనమాట. సో మీ శారీ డ్రైవింగ్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ శారీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ట్రెడిషనల్ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో చూడొచ్చు. సో 2 డిఫరెంట్ పీసెస్ అనమాట. స్కర్ట్ పార్ట్కి ఒకలా ఉంటుంది, కొంగు పార్ట్కి ఒకలా ఉంటుంది. సో స్కర్ట్ పార్ట్ ఒక పీస్, కొంగు పార్ట్ ఒక పీస్ లాగా ఇస్తారనమాట. సో మనకి ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను ఫోల్డింగ్తో చూపిస్తున్నా మీకు. ఇది వచ్చేసి స్కర్ట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే స్కర్ట్ పార్ట్ అంతా కూడా డిజైన్తో ఉంటుంది, కొంగు పార్ట్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. సో నేను ఆ పీస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే స్కర్ట్ గురించి చూద్దాము. స్కర్ట్ అయితే మనకి ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా చిన్న చిన్న బూటీస్ వస్తాయి. కార్నర్స్ మాత్రం వన్ సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది, వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది. సో ఈ 2 కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్వి, సో ఆ 2 కార్నర్స్ని కూడా జాయిన్ చేసేసేయాలన్నమాట కింద వరకు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి లెఫ్ట్ సైడ్లో బిగ్ బార్డర్ వచ్చేలాగా చూసుకొని కింద ఫాల్ కుట్టించేసేయాలి పెద్దగా. సో 2 ఫాల్స్ అయినా పడతాయి అన్నమాట. ఫాల్ కుట్టించిన తర్వాత ఆ 2 కార్నర్స్ కూడా జాయిన్ చేసేస్తే సరిపోతుంది. సో చూడ్డానికి లుంగిలాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కొంగు పార్ట్. కొంగు పార్ట్ వచ్చేసి కార్నర్లో డిజైన్ వస్తుంది, మిడిల్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. సో కొంగు పళ్ళు కింద ఏదైతే హ్యాంగ్ అవుతుందో అక్కడ డిజైన్ వస్తుంది. అండ్ మనం చెక్కుకునే దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్ లంగా ఓనికి మనం హాఫ్ శారీ కొంగేసిన తర్వాత సైడ్ నుంచి ఏదైతే క్లాత్ తెచ్చి దోపుతామో ఆ ఏరియాకి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. సో అదొకటి మనం గుర్తు పెట్టుకొని పళ్ళు అనేది సెట్ చేసుకోవాలి. సింగిల్ బార్డర్, స్మాల్ బార్డర్ వచ్చిందేమో కొంగు హ్యాంగ్ అయ్యే దగ్గర వేసుకోవాలి. బిగ్ బార్డర్ వచ్చేదేమో హాఫ్ శారీకి కట్టినట్టుగా మనం ఫ్రంట్కి ఏ క్లాత్ అయితే తీసుకొచ్చి దోపుకుంటామో ఆ క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎలా కట్టాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. స్కర్ట్ని మనము 2 కార్నర్స్ కూడా జాయిన్ చేసి స్టిచ్ చేపించాం కదా. సో స్టిచ్ చేపించిన తర్వాత మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఈ వెనకాల నుంచి ఈ విధంగా స్కర్ట్ లోపలికి దోపుతూ రావాలన్నమాట. సో స్మూత్గా ఈవెన్గా కనిపించేలాగా చూసుకోవాలి, ఎక్కువ ముడతలు లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ సైడ్ వరకు అదే విధంగా స్కర్ట్కి తోపేస్తూ రావాలి. సో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మిగతా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్లీట్స్ పెడుతున్నాను అనమాట. సో ప్లీట్స్ ఎలా పెడుతున్నాను అని చెప్పేసి చూడండి. సో కొంచెం బిగ్ సైజ్ ప్లీట్సే తీసుకున్నాను. సో ఎందుకంటే ఇది శారీ కొంచెం పెద్దగా ఉంది, నేను ఇక్కడ ఇంకా స్టిచ్ చేయించలేదు, అందుకే మీకు అలాగే చూపిస్తున్నాను. బట్ స్టిచ్ చేసిన తర్వాత అది జాయింట్ ఉంటుంది అక్కడ. సో తర్వాత వచ్చేసి ఇంకా ఆ క్లాత్ని కూడా ఈ ప్లీట్స్లోకి అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు స్టిచ్ చేపిస్తారు కాబట్టి మీకు అక్కడ గ్యాప్ ఉండదు, నేను ఇంకా చేయించలేదు కాబట్టి గ్యాప్ కనిపిస్తుంది. సో ప్లీట్స్ అన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి స్టెప్ బై స్టెప్. సో చూస్తున్నారు కదా. సో నార్మల్గా ఏంటంటే మనం కట్టుకునే శారీస్కి ఇట్లా కట్టుకుంటాం, మనం రెగ్యులర్గా కట్టుకునే శారీస్కి కుచ్చిళ్ళు అటు సైడ్ పెట్టుకుంటాం లెఫ్ట్ సైడ్కి. సో ఇదేంటంటే రైట్ సైడ్కి ఓపెన్ ఉండేలాగా కట్టుకోవాలన్నమాట. కుచ్చిళ్ళు రైట్ సైడ్కి ఓపెన్ ఉండాలి. మనం రెగ్యులర్గా కట్టుకునే శారీకి లెఫ్ట్ సైడ్ కుచ్చిళ్ళు ఓపెన్ ఉండేలాగా కట్టుకుంటాము, కానీ అస్సామీ శారీకి రైట్ సైడ్ కుచ్చిళ్ళు ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి. సో మీకు వీడియోలో క్లియర్గా అర్థం అవుతుంది అనే అనుకుంటున్నాను. సో నేను రైట్ సైడ్కి కుచ్చిళ్ళు ఓపెన్ అయ్యేలాగా సెట్ చేశాను. సెట్ చేసి ఒక ప్లీట్ మీద ఒకటి పెట్టకుండా కొంచెం మనకి బార్డర్ కనిపించేలాగా గ్యాప్ ఇస్తూ మనము ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలి. అప్పుడే ఆ మిడిల్లో ఉన్న బిగ్ బార్డర్ ఏదైతే ఉందో అది మనకి లైన్గా ఈక్వల్గా కనిపిస్తుంది. సో ఒకటి మీద ఒకటి పెట్టేసామనుకోండి మొత్తం ప్లెయిన్గా కనిపిస్తుంది అనమాట, బార్డర్ అనేది హైలైట్ అవ్వదు. సో ఈ డ్రెస్కి మెయిన్ ఆ ఫ్రంట్లో వచ్చే బార్డర్ హైలైట్ అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ అనేది ఒకదాని మీద ఒకటి రాకుండా కొంచెం సైడ్ బై సైడ్ వచ్చేలాగా గ్యాప్స్ ఇస్తూ ప్లీట్స్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ప్లీట్స్ అన్నీ కూడా సెంటర్లో రావాలి, మనకి క్లియర్గా బార్డర్ అనేది కనిపించాలి. సో 3 బిగ్ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా క్లియర్గా కనిపించింది. సో ఆ సైడ్ నుంచి అంతా కూడా ప్లెయిన్గా నీట్గా ఉండేలాగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పళ్ళు పాట అనమాట. పళ్ళుకి వచ్చేసి సింగిల్ బార్డర్ ఏదైతే ఉందో అది పళ్ళు పెడుతున్నాను. సో అది హ్యాంగ్ అయ్యే ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో పళ్ళు ప్లీట్స్ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసి
పిన్ పెట్టుకోవాలి. సో పిన్ పెట్టుకునే ముందు మనము ఈ కొంగుని ముందుకు తీసుకొచ్చి పిన్ పెడతాం కాబట్టి మనకి ఎంత లెంత్ సరిపోతుంది అని చెప్పేసి చెక్ చేసుకొని ఆ తర్వాత మనం కొంగు సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ లెంత్ నాకు ఓకే అనిపించింది, అందుకని ఇంకా పిన్ పెట్టేస్తున్నాను అనమాట. పిన్ పెట్టిన తర్వాత ఇప్పుడు సేమ్ లంగా ఓనికి మనం వెనక నుంచి ఏ క్లాత్ అయితే తీస్తామో అట్లానే దీనికి కూడా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్కి తీసుకురావాలి. సో హాఫ్ శారీకి కానీ శారీకి కానీ మనం కొంగు వేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఇట్లానే సెట్ చేసుకుంటాం కదా, సో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాను అనమాట. నీట్గా బ్యాక్ అంతా కూడా కొంచెం చిన్న చిన్న ప్లీట్స్ వచ్చేలాగా చూసుకొని సెట్ చేసుకోవాలి. సో కొంచెం టైట్గానే కట్టుకోవాలి, మరీ లూజ్గా అయితే చీర అంతా కూడా లుక్ పోతుంది. సో టైట్గా వెనక నుంచి లాగేసి నేను ఇక్కడ పిన్నుతో సెక్యూర్ చేస్తున్నాను. అండ్ ఇంకేంటంటే ఆ కుర్చీలు మనం ఫస్ట్ ఏదైతే పెట్టామో అక్కడ కూడా పిన్ పెట్టేసుకోవాలి. సో నేను అది లాస్ట్లో పెడతాను. మీరు కట్టుకునేటప్పుడు ముందే పెట్టేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. సో కుర్చీలకి పిన్ సెక్యూర్ చేసిన తర్వాత ఈ కొంగు పార్ట్ ఏదైతే మనం వెనుక నుంచి తెచ్చామో ఇప్పుడు దానికి కూడా పిన్ పెట్టి సెక్యూర్ చేసేసేయాలి. సో మనం ఈ పిన్నులు పెట్టుకోవడం వల్ల శారీ అనేది మనం ఎంత కదిలినా ఎంత తిరిగినా కూడా ఊడిపోవడం కానీ అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇంకేంటంటే ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ నుంచి మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాంతో చిన్న చిన్నగా నేను కుచ్చిళ్ళు ఫామ్ చేస్తున్నాను అనమాట. సో హ్యాండ్తోనే చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి కదా మనకి లెఫ్ట్ సైడ్లో సైడ్కి, సో ఆ సైడ్లో ఆ కుచ్చులు రావడానికి కొన్ని ప్లీట్స్ అయితే నేను గ్యాదర్ చేసేసి ఇక్కడ కూడా ఒక పిన్నుతో సెక్యూర్ చేసేస్తాను అనమాట. సో పిన్ను సెక్యూర్ చేసిన తర్వాత ఆ పిన్ను దగ్గర నుంచి సగం క్లాత్ ఇటు లాస్ట్కి మిగిలిపోయినటువంటి సగం క్లాత్ వదిలేసి మనం మిడిల్లో పట్టుకోవాలి. సో వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో మిడిల్లో పట్టుకోవడం వల్ల మనకి ఈ లాస్ట్లో మిగిలిపోయిన క్లాత్ ఏదైతే ఉందో అది కొంచెం డిజైన్ లాగా మనకి ఫోల్డింగ్స్ అనేవి ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. అండ్ కింద మనకి ఈ కార్నర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మిడిల్లో మనం ఆ క్లాత్ని ఇట్లా పట్టుకొని పైకి లాగడం వల్ల, అంటే ఇట్లా పైకి లేపడం వల్ల ఈ కింద కార్నర్ ఒకటి ఫామ్ అవ్వడం వల్ల మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా ఫ్లోయిగా డిజైన్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ ఇది కొంచెం క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి పడిపోవట్లేదు, మీరు హ్యాండ్తో దాన్ని స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా సెట్ చేసేసుకొని పిన్నుతో సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో లేయర్స్ లాగా వచ్చేసింది కదా. సో ఇట్లా డిజైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయిన తర్వాత ఈ సైడ్ నుంచి క్లాత్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసేసి మనకి ప్లీట్స్లో ఫస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, ఒక ప్లీట్ తీసేసుకొని దానికి పిన్ను సెక్యూర్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ శారీ మొత్తానికి కూడా ఆ ముందొచ్చిన ప్లీట్స్ అండ్ ఈ సైడ్కి వచ్చే డిజైన్ హైలైట్ అనమాట ఎక్కువగా. సో శారీ లుక్ అంతా కూడా వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే పిన్ సెక్యూర్ చేసేసిన క్లాత్ అంతా కూడా నీట్గా లోపలికి సెట్ చేసేసి అటు బ్యాక్ నుంచి ఇటు ఫ్రంట్ నుంచి లోపల మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా దాంట్లోకి పెట్టి ఈ విధంగా మనకి ఫ్రంట్లో డిజైన్ కనిపించేలాగా అయితే సెక్యూర్ చేసిన. ఇప్పుడు ఆ పైన క్లాత్ ఏదైతే మనం పట్టుకున్నామో లాగి దాన్ని ఇప్పుడు లోపలికి తోపేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా మనము ప్లీట్స్ ఒకసారి మన కొంగు ఒకసారి సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో నేను ఇందాక చెప్పాను కదా ప్లీట్స్ దగ్గర పిన్ను సెక్యూర్ చేయలేదు నేను ఇప్పుడు చేస్తున్నాను. మీరు కట్టుకునేటప్పుడే ఆ పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము స్కర్ట్ పార్ట్ తీసుకున్నాం కదా, బిగ్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ సైడ్కి మాత్రమే వచ్చేటట్టు చూసుకుంటేనే మనకి లుక్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి అప్పుడు మీరు కింద ఫాల్ కుట్టించేసేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొంగు అయితే వెనక నుంచి తీసుకొచ్చేసి ఇట్లా సైడ్కి ఇక్కడ కూడా పెన్నుతో సెక్యూర్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా అస్సామీ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది చూడ్డానికి. సో మీ అందరికీ అర్థమయ్యిందనే అనుకుంటున్నాను, ఐ హోప్. సో అదనమాట. ఈ మొత్తానికైతే నేను కూడా ఇప్పుడిప్పుడే ట్రై చేసిన, సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇది అస్సామీ స్టైల్ శారీ అనమాట. అండ్ ఇంకో టిప్ ఏంటంటే మనము కొంగు ఏదైతే ఉందో అది ఒకటే పిన్నుతో సెక్యూర్ చేసాం కదా, సో ముందుకు తీసుకొచ్చిన తర్వాత పైన పళ్ళు అనేది ఈ విధంగా
పైకి వచ్చేస్తుంది అనమాట, లేచినట్టుగా ఉంది. సో అది అలా లేవ్వకుండా నీట్ ఫినిషింగ్తో క్లియర్గా కనిపించాలి అనుకుంటే కొంచెం వెనక్కి లాగి అక్కడ ఒక పిన్నుతో సెక్యూర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది, అట్లా లేచినట్టుగా అట్లా ఏమీ కనిపించదు అనమాట. సో చూస్తున్నారు కదా, పైన పళ్ళు పాట అంతా కూడా ప్లెయిన్గా రావాలి, కింద స్కర్ట్ అంతా కూడా డిజైన్గా కనిపించాలి. సో పైన మన బీడ్స్ లేయర్స్ చైన్స్ వేసుకుంటారు కాబట్టి అది ప్లెయిన్గా ఉండడం వల్ల ఆ గొలుసు వేసుకున్నది ఏదైతే ఉంటుందో అది హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా అసామీ లుక్. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్. Close till I get up. Time is barely on our side.